ఓకే స్టూడెంట్స్, మనం ఇంతకుముందు లాస్ట్ వీడియోలో డిప్రిసియేషన్ ఒక ఎగ్జాంపుల్ చూసాము. ఎగ్జాంపుల్ నెంబర్ 1ని. ఇప్పుడు డిప్రిసియేషన్ మనం చార్జ్ చేయాలంటే 3 ఐటమ్స్ మనకు ఉంటే సరిపోతుంది అనుకున్నాం. ఒకటి డిప్రిషియబుల్ అమౌంట్, అంటే ఒరిజినల్ కాస్ట్లోంచి రెసిడ్యుయల్ వాల్యూ మైనస్ చేస్తే వచ్చి డిప్రిషియబుల్ అమౌంట్. సో ఒరిజినల్ కాస్ట్ కావాలి, రెసిడ్యుయల్ వాల్యూ కావాలి. నెక్స్ట్ ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ద అసెట్ కూడా కావాలి అనుకున్నాం. అయితే ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఒకవేళ ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? ఏదైనా ఒక మిషన్ తీసుకున్నప్పుడు అది ఎన్ని రోజులు నడుస్తుంది అనేది మనం ఎస్టిమేట్ చేయలేకపోతున్నాము. అలాంటప్పుడు ఏంటి పరిస్థితి అంటే మనకు ఒక పర్సంటేజ్ ఇస్తాడనమాట. ఆ పర్సంటేజ్ని యూస్ చేసి ఒరిజినల్ కాస్ట్ పైన రెగ్యులర్గా వేస్తూ వెళ్తాం. ఒరిజినల్ కాస్ట్ ఏదైతే ఉందో అదే వాల్యూని దీనిపైన వేస్తూ వెళ్తుంటాం. సో అప్పుడు మనకి డిప్రిసియేషన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జాంపుల్ నెంబర్ 4తో చూద్దాము. పేజ్ నెంబర్ 13 ఎగ్జాంపుల్ నెంబర్ 4ని మీరు అబ్జర్వ్ చేయండి. రామా అండ్ కంపెనీ పర్చేస్డ్ మిషనరీ ఫర్ 60,000. రామా అండ్ కంపెనీ అంట. సో 1st April 2017కి మిషనరీ కొనుక్కున్నారు 60,000కి. దాని తర్వాత స్పెండ్ 5,000 ఫర్ ఇట్స్ ఎరెక్షన్. మిషన్ని వర్కింగ్ కండిషన్లోకి తీసుకురావడానికి ఇంకొక 5,000 ఖర్చు పెట్టారు. మనము ఒరిజినల్ కాస్ట్ అంటే మనం ఇదివరకే చెప్పుకున్నాం, అసెట్కి ఏదైతే మనం ఖర్చు పెడుతున్నామో అది అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద అసెట్ ప్లస్ దాన్ని అక్కడి నుంచి మన లొకేషన్లోకి సప్లయర్ దగ్గర నుంచి మన వర్కింగ్ లొకేషన్లోకి తీసుకురావడానికి మనకు అయ్యే ఖర్చు ట్రాన్స్పోర్టేషన్, వర్కింగ్ కండిషన్లోకి తీసుకురావడానికి అయ్యే ఖర్చు అంటే ఇన్స్టలేషన్ ఛార్జెస్. ఈ మూడింటిని కలిపితే మనకు వచ్చేదే ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్. సో ఇక్కడ వీళ్ళు ఎరెక్షన్కి 5,000 ఖర్చు పెట్టారంట. టోటల్గా 65,000 అయింది. దీన్నే మనం ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ అంటాం. దాని తర్వాత డిప్రిసియేషన్ ఈస్ చార్జ్డ్ అట్ ద రేట్ ఆఫ్ 10% ఆన్ స్ట్రెయిట్ లైన్ మెథడ్. అక్కడ వాళ్ళు ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ యూస్ఫుల్ లైఫ్ ఏంటో ఎస్టిమేట్ చేయలేకపోతున్నారు అనమాట. వీళ్ళు దాన్ని కరెక్ట్గా ఎస్టిమేట్ చేయలేకపోవడం వల్ల ఒక 10% ఛార్జ్ చేసేయండి సరిపోతుంది అంటున్నారు. సో యూస్ఫుల్ నెంబర్ ఆఫ్ లైఫ్ ఇవ్వలేదు, యూస్ఫుల్ లైఫ్ నాట్ గివెన్. సో మనకి పర్సంటేజ్ ఇచ్చారు, దాన్ని బేస్ చేసుకొని ఎస్ఎల్ఎం పైన ఛార్జ్ చేయమంటున్నారు. అంటే ఈ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎస్ఎల్ఎం అని మెన్షన్ చేశారు కాబట్టి ఒరిజినల్ కాస్ట్ పైన 10% అన్నమాట. అంటే 65,000 పైన మీరు 10% ఛార్జ్ చేయండి, అది 6,500 అవుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఇంతే ఛార్జ్ చేయమంటున్నాడు. అంటే ఇండైరెక్ట్ వీడి ఉద్దేశం ఏంటంటే 10 years అసెట్ వస్తుంది, ఒకవేళ 10 years కంటే ఎక్కువ వస్తే అది బెటర్ అనమాట. దాని తర్వాత అడిషనల్ మిషనరీ పర్చేజ్ 1st October 2018. దాని తర్వాత వీటి ఆపరేషన్స్ బాగా డెవలప్ అయినాయి అనుకుంటాను. ఆపరేషన్స్ బాగా డెవలప్ అయిపోయి వాడికి ప్రొడక్షన్ కెపాసిటీ సరిపోక ఇంకొక మిషన్ కొనుక్కోవాల్సి వచ్చింది. 1st April 2018కి ఆ మిషనరీ వాల్యూ 20,000. ఇది సెకండ్ మిషనరీ, ఇది ఫస్ట్ మిషనరీ. ఓకేనా? ప్రిపేర్ మిషనరీ అకౌంట్ ఫర్ ఫస్ట్ 3 years అజ్యూమింగ్ దట్ అకౌంట్స్ ఆర్ క్లోజ్డ్ అట్ ద 31st. మనకు తెలిసిన విషయమే, మీకు తెలిసిన విషయమే, 31st Marchకి మనకి అకౌంట్స్ అనేది క్లోజ్ అవుతూ ఉంటాయని. సార్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ మిషన్కి ఇచ్చాడు, సెకండ్ మిషన్కి ఇవ్వలేదు కదా సార్, సెకండ్ మిషన్కి ఏమి ఇవ్వలేదు కదా అంటే ఫస్ట్ మిషన్కి ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో
ఇది కూడా సేమ్ అదే టైప్ ఆఫ్ మిషనరీ కాబట్టి సేమ్ అదే రేట్ని అప్లికబుల్ చేయమంటున్నాడు అనమాట. ఓకే, సో మిషనరీ వాల్యూ ఇచ్చాడు, దాన్ని ఇన్స్టలేషన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో ఇచ్చాడు, దాన్ని బేస్ చేసుకుని మనకు ఒరిజినల్ కాస్ట్ వచ్చింది. దాని తర్వాత పర్సంటేజ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ ఎంత పర్సంటేజ్తో చేయమంటున్నాడు, ఏ మెథడ్లో చేయమంటున్నాడు ఇచ్చాడు. సో లైఫ్ ఆఫ్ ద అసెట్ ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఆ పర్సంటేజ్ యూజ్ చేసుకుని డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అయితే వీడు ఇంతలో ఉండకుండా మధ్యలో మళ్ళీ ఇంకొక మిషన్ కొన్నాడంట 1/4/2018కి, దాని వాల్యూ 20,000 అంట. రెండింటికి కలిపి 3 సంవత్సరాల వరకు అకౌంట్స్ అన్ని ప్రిపేర్ చేసేయమంటున్నాడు. ఓకే, సో వర్కింగ్ నోట్ చేయండి ఫస్ట్, దాని తర్వాత మనము జర్నల్ ఎంట్రీస్ రాసి లెడ్జర్ అకౌంట్స్ మనం చేద్దాం. వర్కింగ్ నోట్ ఫస్ట్ ఇది ఒరిజినల్ కాస్ట్, ఫైండింగ్ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్. ఐటమ్ నెంబర్ 1, మిషనరీ పర్చేజ్ కాస్ట్ ఎంత 60,000. దానికి ఎరెక్షన్ కాస్ట్ ఎంత అంట 5,000. సో ఇప్పుడు మిషన్ కాస్ట్ 65,000 అయింది. అండ్ సెకండ్ మిషన్ కి ఇది మిషన్ నెంబర్ 1. మిషన్ నెంబర్ 2, మిషన్ నెంబర్ 2కి ఒరిజినల్ కాస్టే వాడు డైరెక్ట్గా ఇచ్చేసాడు, సో అది 20,000. ఇది పర్చేజ్ ఏమో 1/4/17కి, ఇది పర్చేజ్ ఏమో 1/4/18కి. సంవత్సరం తేడాలో కొన్నాడు. ఆపరేషన్స్ బాగా డెవలప్ అయ్యాయి, డిమాండ్ బాగా పెరిగింది, వస్తువు ఫాస్ట్గా సప్లై చేయాలంటే ఇంకొక మిషన్ అవసరం పడింది, ఇంకొక మిషన్ కొన్నాడు. మనకి డిప్రిసియేషన్ ఏంటో చెప్పలేదు కాబట్టి, ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ లైఫ్ ఏంటో చెప్పలేదు కాబట్టి మనకి రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ 10% ఇచ్చాడు. మెథడ్ SLM మెథడ్ ఇచ్చాడు. సో మనం దీన్ని ఫాలో చేసుకొని మనము ఫర్దర్గా కంటిన్యూ అయిపోవాలి. ఓకే, చలో. మిషన్ నంబర్ 1 మిషన్ నంబర్ 1కి మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఒకటేనండి, స్ట్రైట్ లైన్ మెథడ్ అన్నాడు. స్ట్రైట్ లైన్ మెథడ్లో 10% అన్నాడు కాబట్టి అసెట్ వాల్యూ వచ్చేసి 65,000. 65,000 ఇంటూ 10% అది 6,500 వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇయర్ అసెట్ వాల్యూ ఒరిజినల్ కాస్ట్ ఆర్ బ్రాట్ డౌన్ వాల్యూ మైనస్ డిప్రిసియేషన్ is equal to closing balance of the asset. So year number 1 asset machine number 1 machine 1 depreciation వచ్చేసి 10% 6,500. asset value ఇక్కడ వేయాలండి. ఓకే, asset cost ఓకేనా. మీది ఫస్ట్ మిషన్కి 6,500. 6,500 లోంచి 65,000 లోంచి 6,500 మైనస్ చేయండి, 58,500. ఓకే, 58,500 వస్తుంది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మనకు ఫస్ట్ మిషన్తో పాటు సెకండ్ మిషన్ కూడా కొన్నాం అనమాట. సో ఇక్కడ ఫస్ట్ మిషన్ వచ్చేసి మనకి బ్రాడ్ డౌన్ వాల్యూ 58,500 ఉంది. దానిపైన 6,500 మైనస్ చేస్తున్నాము. 6,500 మైనస్ చేస్తే 52,000 మన క్లోజింగ్ బ్యాలెన్స్ వస్తుంది. అయితే మిషన్ నెంబర్ 2 కూడా ఉంది. మిషన్ నెంబర్ 2 వాల్యూ 20,000. ఆ 20,000కి 2% వేస్తే 10% వేస్తే 2,000 దాని డిప్రిసియేషన్. సో ఇక్కడ 2,000 డిప్రిసియేషన్, అది వచ్చేసి 18,000 అవుతుంది.
థర్డ్ ఇయర్ మిషన్ నెంబర్ 1 వచ్చేసి ఫస్ట్ మిషన్ 52,000 దాని వాల్యూ ఉందండి, మైనస్ 6,500 మన డిప్రిసియేషన్. అప్పుడు 52,000 లోంచి 6,500 మైనస్ చేస్తే కనుక మనకి 46,500 మన వాల్యూ వస్తుందండి. $52,000 minus 6,500, 51. అలాగే మిషన్ 2 చూస్తే $18,000 మైనస్ 2,000, 16,000 అవుతుంది. ఇక్కడ 8,500 డిప్రిసియేషన్, ఇక్కడ 8,500 డిప్రిసియేషన్. ఫస్ట్ ఇయర్లో 6,500 డిప్రిసియేషన్. ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్, ఇది థర్డ్ ఇయర్. మిషన్ వాల్యూ చూసుకుంటే $70,000 సెకండ్ ఇయర్లో, 61,500 థర్డ్ ఇయర్లో అవుతుందన్నమాట. సారీ అండి, మనం ఇక్కడ డిప్రిసియేషన్ దగ్గర ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, ఇది మనము 1/4/2018 అనుకున్నాం, 1 ఏప్రిల్ అనుకున్నాం. 1 ఏప్రిల్ కాదండి, 1 అక్టోబర్. నో ప్రాబ్లం. మనము ఇది ఇలాగే ఆల్రెడీ మనం ప్రాబ్లమ్ కొద్ది వరకు సాల్వ్ చేసాం కాబట్టి మనం అలా కంటిన్యూ అయిపోదాం. మనకి తేడా అనేది ఇక్కడ ఓన్లీ ఇయర్లో హాఫ్ ఇయర్ డిప్రిసియేషన్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు, ఫుల్ ఇయర్ డిప్రిసియేషన్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇలా మనం కంటిన్యూ అవుదాం. దీంట్లో మనకి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే మనం ఇక్కడ ఈ డేట్ మనం రాంగ్ తీసుకున్నాం కాబట్టి అలా వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం, కంటిన్యూ. సో మనకి 61,500 మనకి క్లోజింగ్ అసెట్ వాల్యూ వచ్చింది అనమాట. ఇప్పుడు మీరు దీనికి జర్నల్ ఎంట్రీస్ రాస్తే కనుక మనకి జర్నల్ ఎంట్రీస్ విషయంలో ఎవ్రీ ఇయర్ ఎండింగ్లో వచ్చే ఎంట్రీస్ 2 అండి. డిప్రిసియేషన్ చార్జ్ చేయడానికి ఒక ఎంట్రీ వస్తుంది, ఆ డిప్రిసియేషన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపేయడానికి ఇంకొక ఎంట్రీ వస్తుంది. మిషన్ కొన్నప్పుడు మిషన్ కొనడానికి ఎంత ఖర్చు పెట్టాము, దాని తర్వాత దానికి ట్రాన్స్పోర్టేషన్కి కానీ ఇన్స్టాలేషన్కి కానీ ఏమైనా ఖర్చులు పెడితే వీటికి సంబంధించిన ఎంట్రీలు వస్తాయి. ఎవ్రీ ఇయర్ ఎండింగ్లో ఈ డిప్రిసియేషన్ ఎంట్రీ అండ్ ఆ డిప్రిసియేషన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపించే ఎంట్రీ రెగ్యులర్గా రిపీట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడ వరకు మనం నోట్ చేసుకుంటే మనం ఫర్దర్గా కంటిన్యూ అయిపోదాము. ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకి డిప్రిసియేషన్ 6,500. సెకండ్ ఇయర్ వచ్చేసి 8,500. థర్డ్ ఇయర్ వచ్చేసి 8,500. ఇంపార్టెంట్ అండి, ఈ డేట్ని మనము మాడిఫై చేస్తాము. ఒకటి మీరు రికార్డ్ చేసుకోండి మీరు కూడా, ఓకేనా?
సో ఇప్పుడు మనం జర్నల్ ఎంట్రీస్ రాస్తూ లెడ్జర్ అకౌంట్స్ కూడా ప్రిపేర్ చేసేద్దాం 3 ఇయర్స్కి. ఓకేనా? జర్నల్ ఎంట్రీస్ కి పైన మనం హెడ్డింగ్ పెడతామండి. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రామా అండ్ కంపెనీ. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రామా అండ్ కంపెనీ. ఓకేనా? లెడ్జర్ అకౌంట్స్, మనం లెడ్జర్ అకౌంట్స్ ఓపెన్ చేయాల్సినవి మిషనరీ అకౌంట్ ఒకటి, డిప్రిసియేషన్ అకౌంట్ ఒకటి. అవి రెండు మనకు సరిపోతాయంటే రిమైనింగ్ మనకు పని లేదు. చలో, ఫస్ట్ మిషన్ని కొన్నాడు 60,000కి, దానికి ఖర్చు పెట్టాడు 5,000. 1st April 2017. మీరు డైరెక్ట్ ఒకే ఎంట్రీలో కలిపి రాసేయచ్చు, లేదంటే 2 ఎంట్రీలు రాసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఎంట్రీ అంటే దానికోసం ఎరెక్షన్ కోసం ఖర్చు పెట్టిన ఖర్చు ఏవైతుందో దాన్ని తీసుకెళ్ళి అసెట్కి మళ్ళీ ఛార్జ్ చేసుకోవచ్చు. సో అసెట్కి మిషనరీ అకౌంట్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి కాబట్టి మిషనరీ 1 అకౌంట్ అని చెప్పి రాయండి. మిషనరీ 1 అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. మీకు ఈ ఎంట్రీకి సంబంధించిన డీటెయిల్స్ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాము, డీటెయిల్గా చెప్పుకున్నాము. మనకి ఇక్కడ క్లాస్ మనకు ఫాస్ట్గా అవ్వాలి కాబట్టి డీటెయిల్గా చెప్పట్లేదు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉండడానికి లాస్ట్ వీడియో చూడండి, మీకు దాంట్లో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. చలో, 60,000. Being machinery purchased for ₹60,000 and payment made through bank 60,000. ఇప్పుడు ఇదే దాన్ని తీసుకొచ్చి దీన్ని లెడ్జర్ పోస్టింగ్ చేస్తాము. 1/4/2017 to bank 60,000. దాని తర్వాత మిషన్ ఇన్స్టలేషన్ కోసం అని చెప్పేసి 5,000 ఖర్చు పెట్టామంట. దాన్ని కూడా ఒక ఎంట్రీ రాద్దాం. ఎరెక్షన్ చార్జెస్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ ₹5,000 అండ్ 5,000. అయితే ఇక్కడ ఖర్చు పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో దీన్ని మనం క్యాపిటలైజ్ చేయాలి, మిషనరీ క్యాడ్ చేయాలి. కాబట్టి మిషనరీ క్యాడ్ చేయాలంటే మిషనరీ అకౌంట్ని డెబిట్ చేయాలి. ఎరెక్షన్ చార్జెస్ ఆల్రెడీ డెబిట్లో ఉంది, అక్కడ క్లోజ్ అయిపోవాలి. అంటే అది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఒకవేళ ఎక్స్పెండిచర్ అయితే దానికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పంపించాలి అన్నప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తేనేమో ఎరెక్షన్ చార్జెస్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్తో క్రెడిట్ అవుతుంది. ఇక్కడ మనం ఈ కేసులో ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపించట్లేదు, మిషనరీ అకౌంట్కి పంపిస్తున్నాము. ఎందుకంటే మిషనరీ వాల్యూ పెరగాలి అని చెప్పేసి. సో మిషనరీ అకౌంట్ డెబిట్ టు ఎరెక్షన్ చార్జెస్ $5,000. Being machinery erection charges on machinery capitalized and transferred to machinery account. Erection charges. సో ఇప్పుడు మిషనరీ వాల్యూ మనకి 65,000 అయిందన్నమాట. ఓకేనా? ఇప్పుడు మిషనరీని ఇయర్ అంతా వాడుకున్నాము. ఇయర్ ఎండ్ వచ్చింది అంటే 31st March 2018 వచ్చింది. 31st March 2018కి మనము ఇప్పుడు డిప్రిసియేషన్ ఛార్జ్ చేస్తున్నాము. డిప్రిసియేషన్ ఈజ్ అన్ ఎక్స్పెండిచర్. సో డిప్రిసియేషన్ అకౌంట్ మనం డెబిట్ చేస్తున్నాం. డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు మిషనరీ అకౌంట్ మనం తగ్గించాలి కాబట్టి మిషనరీ అకౌంట్ డిప్రిసియేషన్ ఫస్ట్ ఇయర్లో మన డిప్రిసియేషన్ ఎంత వచ్చిందంటే 6,500.
being depreciation charged on machinery number 1. Okay, now machinery number 1 by 31st March 18 by depreciation account 6,500. depreciation account లో 31st March 18 to మిషనరీ అకౌంట్. మీకు ఈ ఎంట్రీ అనేది ఎలా పోస్ట్ అవుతుంది అనేది ప్రీవియస్ క్లాస్లో మనం చాలా క్లియర్గా చెప్పుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తుంటే మనకి క్లాస్ లెంత్ పెరిగిపోతుంది. ఆ ఉద్దేశంతో ఇప్పుడు చెప్పట్లేదు. మీకు ఒకవేళ మీకు ఇంకా క్లారిటీ కావాలనుకుంటే ప్రీవియస్ క్లాస్ చూడండి. మిషనరీ అకౌంట్ 6,500. ఇయర్ అయిపోయింది కాబట్టి మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మనం ఇక్కడ క్లోజ్ చేస్తాము. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేసినప్పుడు ఉన్న ప్రొసీజర్ని కూడా మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం మనము. లెడ్జర్ అకౌంట్ క్లోజ్ చేసేటప్పుడు 2 sides ఉన్న బ్యాలెన్సెస్ని చూస్తాము. ఏదైతే హైయెస్ట్ బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ని బోత్ సైడ్స్ రాసుకుంటాము. ఎక్కడైతే బ్యాలెన్స్ తక్కువ ఉందో దాన్ని బ్యాలెన్స్ చేస్తాము అనమాట. దాన్ని బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటాము. 31st. సో బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఇక్కడ ఎంత వస్తుందంటే బ్యాలెన్స్ 58,500. Since machinery account is an asset and it deals with real accounts are those accounts which are carried forward to next year. We are writing here one entry 2018 ki 1st April 2018 ki to balance brought down అని రాస్తాం అనమాట. ఎందుకని ఇది రియల్ అకౌంట్. మిషనరీ అంటే ఒక అసెట్ అంటే రియల్ అకౌంట్తో మనం డీల్ చేయాల్సిన అవసరం ఉంది. రియల్ అకౌంట్లో డీల్ చేసే అకౌంట్స్ అన్ని కూడా ఆ ఇయర్లో కాకుండా ఆ ఇయర్లో క్లోజ్ అయిన బ్యాలెన్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి తీసుకెళ్ళి నెక్స్ట్ ఇయర్లో ఓపెన్ చేస్తామన్నమాట. డిప్రిసియేషన్ అనేది ఎక్స్పెండిచర్. ఇది ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపించేస్తాము. అక్కడికి క్లోజ్ చేసేస్తాము. అక్కడ వచ్చే ప్రాఫిట్ ఆ లాస్ అని ఒక ఫిగర్ని తీసుకెళ్ళి నెక్స్ట్ ఇయర్లోకి ఫార్వర్డ్ చేసుకుంటాం. సో 31st మార్చికి మనం ఇంకొకటి ఎంట్రీ రాసుకుంటాము. అదే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు డిప్రిసియేషన్ అకౌంట్. ఈ ఎంట్రీ మనం ఎందుకోసం రాస్తున్నాము అంటే మ్యాచింగ్ ప్రిన్సిపల్ని మనం సాటిస్ఫై చేయాలి. అందుకని చెప్పేసి ఇక్కడ ఈ ఎంట్రీ రాసుకుంటున్నాం. మ్యాచింగ్ కాన్సెప్ట్ ప్రకారం ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ రెవెన్యూ ఐటమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ కూడా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కనిపించాలి. బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 6,500. సో మనం అనుకున్నట్టుగా ఇది నామినల్ అకౌంట్ ఎక్స్పెండిచర్ కాబట్టి ఇది ఇక్కడికి క్లోజ్ అయిపోయింది. అంటే ఆ ఇయర్లోనే క్లోజ్ అయిపోయింది. దాన్ని మనం బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయలేదండి. క్యారీ ఫార్వర్డ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ తీసుకెళ్తాం. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయగానే అకౌంట్ క్లోజ్ అయిపోయింది. బోత్ సైడ్స్ ఈక్వల్ అయిపోయింది. ఇక్కడ బ్యాలెన్స్ మనం క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే నెక్స్ట్ ఇయర్కి తీసుకెళ్తున్నాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నడుస్తుంది. మధ్యలోకి రాగానే మిషన్ కొన్నాడు. కానీ మన అజంప్షన్ ఏంటంటే మనము స్టార్టింగ్లోనే కొన్నామని మన అజంప్షన్ తీసుకున్నాం. సో 1/4/2018కి మళ్ళీ టు బ్యాంక్ అకౌంట్ 1/4/2018 మిషనరీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ 20,000. నిజానికి చెప్పాలంటే దీనికి సపరేట్ ఇంకొక లెడ్జర్ అకౌంట్ మనం ఓపెన్ చేసుకోవచ్చు. కానీ మనకి ఇప్పుడు దాన్ని అంతా పెద్దగా తీసుకెళ్ళడం ఇష్టం లేక ఇక్కడ ఇచ్చేస్తున్నామండి. ప్రాబ్లం ఏం లేదు మీకు. మిషనరీ 2 కొన్నాము. టు బ్యాంక్ అకౌంట్ 20,000. ఓకేనా. సో మళ్ళీ ఇది ఆ ఇయర్లో కొన్న దగ్గర నుంచి ఇయర్ మొత్తం నడుస్తూనే ఉంది. ఇయర్ ఎండింగ్కి వచ్చాము. ఇయర్ ఎండింగ్కి వచ్చాక మళ్ళీ ఎంట్రీలు పాస్ చేయాల్సిన సమయం వచ్చింది. అప్పుడు ఎంట్రీలు పాస్ చేస్తున్నాం. 31st March 2019కి మనం బుక్స్ క్లోజ్ చేస్తున్నాం అనమాట. ఆ రోజు డెప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు
మిషనరీ అకౌంట్ మిషన్ 1 టు మిషనరీ అకౌంట్ 2. అంటే ఎంట్రీ నిజంగా మనం కరెక్ట్గా పాస్ చేసుకుంటే ఈ రకంగా పాస్ చేసుకోవచ్చు అండి. బట్ ఓన్లీ థింగ్ మనకి టెక్స్ట్ బుక్లో చూపించిన దాని ప్రకారం చూస్తే మిషనరీ మొత్తానికి ఒకే దగ్గర మనకు ఎంట్రీ పాస్ చేసుకున్నాడు కాబట్టి మీరు ఇలా చేసుకున్నా అదే వస్తుంది, అలా చేసుకున్నా అదే వస్తుంది. బట్ మీరు ఇలా చేసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది. మిషనరీ అకౌంట్ 1 పైన మనం చార్జ్ చేసిన డిప్రిసియేషన్ 6500. మిషనరీ అకౌంట్ 2కి మనం చార్జ్ చేసిన డిప్రిసియేషన్ 2000. టోటల్గా కలిపితే 8500. మీరు ఈ పద్ధతిని ఫాలో అవ్వండి, మీకు క్లారిటీతో ముందుకు వెళ్తుంటారు అనమాట. 31st March 2019కి బై డిప్రిసియేషన్కి మిషన్ 1కి వచ్చేసి 6500, దీనికి 2000, టోటల్గా 8500 వస్తుంది. ఇక్కడ డిప్రిసియేషన్లో మాత్రం మీరు రెండింటికి సపరేట్గా రాసుకుంటే సరిపోతుంది. టు మిషనరీ 1 6500, మిషనరీ 2 2000. ఇప్పుడు ఇక్కడ వచ్చే డిప్రిసియేషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఫార్వర్డ్ చేసుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు depreciation account 8500. సో 8500. ఇక్కడ 31st March 19కి బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 8500. ఇది నామినల్ అకౌంట్, ఇది మ్యాచింగ్ ప్రిన్సిపల్ సాటిస్ఫై చేయడానికి అని చెప్పేసి మనం దీన్ని తీసుకెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చార్జ్ చేస్తాం అనమాట. అకౌంట్ ఇక్కడికి క్లోజ్ అయిపోయింది. ఇక్కడ వచ్చే బ్యాలెన్స్ ఇక్కడ 8500, ఇక్కడ చూసుకుంటేనేమో 78,500 ఉంది. 78,500 టోటల్ చేసిన తర్వాత మనం దీన్ని బ్యాలెన్సింగ్ చేస్తున్నాము. బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ 78,500 ఉందండి. ఇక్కడ 78,500 నుంచి 8,500 తీసేస్తే మనకి 70,000 వస్తుంది. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఇదే బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ తీసుకొచ్చి ఇక్కడ మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ కూడా తీసుకొచ్చి ఇలా స్టార్ట్ చేస్తాం. 1/4/2019కి టు బ్యాలెన్స్ brought down 70,000. ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్కి వచ్చాము. నెక్స్ట్ ఇయర్లో లాస్ట్లో ఎంట్రీ రాస్తున్నాము 31st March 20. అంటే ఇక్కడ ఇది ఇయర్ బిగినింగ్లో జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇయర్ ఎండింగ్కి వచ్చేస్తున్నాం. ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి 31st March 2020 మన ఇయర్ ఎండ్ అనమాట. అప్పుడు డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు మిషనరీ అకౌంట్, మిషనరీ 1 అకౌంట్ అండ్ మిషనరీ 2 అకౌంట్. ఎంత అంట? 6500 అండ్ 2000, టోటల్గా 8500. సో ఇక్కడ వచ్చేసి 31st March 2020కి చూసుకుంటే టు మిషనరీ 1 6500, మిషనరీ 2 2000, టోటల్గా 8500 వస్తుంది. ఈ 8500 అమౌంట్ ఏదైతుందో దాన్ని మనము ఎక్కడికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపిస్తాం. ఇప్పుడు ఈ ఎంట్రీని పోస్ట్ చేసుకుంటే ఇక్కడ మిషనరీ అకౌంట్కి వచ్చేసి బై డిప్రిసియేషన్ 8500. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ దాన్ని ఇక్కడ నుంచి పంపించేద్దాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు డిప్రిసియేషన్ అకౌంట్ 8500 and 8500. Being depreciation transferred to profit and loss account,
బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 8500. సో ఇది ఎక్కడికక్కడ క్లోజ్ అయిపోతుంది. ఇది నామినల్ అకౌంట్ కాబట్టి, ఇది రియల్ అకౌంట్ కాబట్టి దీంట్లో వచ్చిన బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏదైతుందో అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత అవుతుందండి? 70,000 నుంచి 8,500 తీసేస్తే కనుక 61,500 అవుతుంది. సో ఇదే బ్యాలెన్స్ మనం తీసుకొచ్చి నెక్స్ట్ ఇయర్ అంటే 1/4/2020 మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తాము. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ విత్ మిషనరీ వాల్యూ ఆఫ్ 61,500. మనకు టెక్స్ట్ బుక్లో 62,000 ఉంటుందండి. ఎందుకంటే ఈ మా మిడిల్ ఇయర్లో మిషన్ కొన్నది ఇయర్ మధ్యలో కొన్నాడు కాబట్టి డిప్రిసియేషన్ 2,000కి బదులు 1,000 ఛార్జ్ చేస్తాడు. అంటే ఇక్కడ మనకి 8,500కి బదులు 7,500 వస్తుంది అనమాట. మనము చేసింది ఏంటంటే అక్కడ అక్టోబర్లో తీసుకోవాల్సిన మిషన్ని మనము ఏప్రిల్లో తీసుకున్నాం, అందువల్ల మనకు డిప్రిసియేషన్ ఎక్కువ వస్తుంది అంతే. ఇది మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లం అండి. మీకు ఇక్కడ టీచింగ్ బాగా నచ్చినట్టయితే కనుక మీరు ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఇక్కడ ఏదైనా ప్రాబ్లంగా ఉంటే, మీకు అర్థం కాకపోయినా, లేకపోతే ఈ వీడియో మీకు ఇంకెక్కడైనా ఇంకా బాగుండు ఇంకా బాగా చెప్తే బాగుండు ఎక్కడైనా అనిపించినప్పటికీ కూడా మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. మేము డెఫినెట్గా మీకు ఇంకా బెటర్గా నాలెడ్జ్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో దట్ యూ కెన్ లిసన్ ఆల్ ద క్లాసెస్ అండ్ ఎప్పుడైతే అప్డేట్ అవుతాయి ఇమీడియట్గా మీకు చూడడానికి వీలుంటుంది. థ్యాంక్ యూ అండి.